హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనము భీమవరం స్టైల్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇలా గనక మీరు చేసినట్టయితే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ చూద్దాం. చికెన్ మనకు కావాల్సింది తీసుకోవాలి. ఆనియన్స్ సన్నగా తరిగిపెట్టుకున్న ఆనియన్స్ తీసుకోవాలి 2, పచ్చిమిర్చి, టమాటోస్, మీకు తగినన్ని జీడిపప్పులు తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని అది కొంచెం వేడైన తర్వాత కొద్దిగా మనకి డీప్ ఫ్రైకి సరిపోయినంత సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా అందులో వేసుకొని కొంచెం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలన్నమాట. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇదంతా మనం ప్రాసెస్ సిమ్లోనే పెట్టి చేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనం అందులోనే యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా. అవి లైట్గా వేగిన తర్వాత అందులోకి మీకు ఎన్ని కావాలో అన్ని మట్టికి జీడిపప్పులు వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం టమాటో పీసెస్ కూడా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. ఇదంతా మనం మరీ ఎక్కువ వేగించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం గ్రైండ్ చేస్తాం కాబట్టి లైట్గా వేగిస్తే సరిపోతుంది. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి. చాలా మెత్తగా గ్రైండ్ అవ్వాలి. అయిన తర్వాత సేమ్ ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరుముకొని అందులో వేసుకోవాలి. కరివేపాకు కూడా మీకు తగినంత మీకు ఎంతైతే కావాలో అంత వేసుకోండి. లైట్గా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ మసాలా వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్టు. అది కొంచెం లైట్గా వేగిన తర్వాత అలా వేపుతూ ఉండాలి. ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టే చేయండి, లేదా మాడిపోతుంది. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని మసాలాకు పట్టేలాగా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత మనం కడిగి పెట్టుకున్న కొంచెం చికెన్ కూడా అందులో యాడ్ చేసుకోవాలి. అలా కలుపుతూ ఉండాలి. మొత్తం అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు మొత్తం యాడ్ అవ్వాలన్నమాట. అలా కలుపుతూ ఉండాలి కింద పైకి. అందులో కొంచెం ముందుగా మనం పేస్ట్ చేసుకున్న గ్రేవీని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. మొత్తం పీసెస్ పట్టేలాగా మరొకసారి కలుపుకొని అందులో కొంచెం పసుపు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. అన్నీ ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకోండి. అవన్నీ యాడ్ చేసిన తర్వాత కలిపేసి కొంచెంసేపు మూత పెట్టేయాలి. అది లైట్గా మగ్గిపోతుంది. ఇప్పుడు మనం 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని కొంచెంసేపు మూత పెట్టిన తర్వాత కొత్తిమీరతో పైన గార్నిష్ చేసుకొని మూత పెట్టేసుకోవడమే, రెడీ అనమాట. ఇది చాలా సింపుల్గా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది కదా. వేరే బౌల్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది.